ఇట్లా పాస్ అయినట్టు అనరు కదా. అలాగునే మనం కూడా అన్ని విషయాలు నేర్చుకుంటూ మనం వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళగలిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరిని విమర్శించొద్దు. నీలో భక్తి లేదు అని అనొద్దు. అన్నావు అంటే మొదట నీకు కూడా భక్తి లేదురా అంటున్నాడు దేవుడు. నీలో ప్రార్థన లేదు అనటానికి వీల్లేదు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు వాడుకుంటాడు. కొంతమందికి భాషా వరాన్ని ఇస్తాడు. అలాగని ఇప్పుడు చెల్లెమ్మకి భాషా వరం ఇచ్చింది అనుకున్నా ఎగ్జాంపుల్గా. నాకు ఇవ్వలేనంత మాత్రాన నన్ను వాడుకోవట్లేదని కాదు దేవుడు, నన్ను వేరేగా వాడుకుంటాడు. శరీరం అంతా కన్ను అయితే మరి కాలేది? శరీరం అంతా కాలు అయితే చేతులేవి? అంటే ఆ శరీరములో అనేక అవయవాలకు తగినట్లుగా దేవుడు పనిని ఏర్పాటు చేశాడు. అవయవాన్ని బట్టి ఆ పనిని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి చిన్న అవయవం కనుక దీనికి చిన్న పని, ఆ చిన్న పనే మనకు ఒకసారి పెద్ద పనిగా కావాలి. కాబట్టి ఈ చిన్న పనిని చులకనగా చేయటానికి వీల్లేదు. ఇప్పుడు అన్నయ్య అన్నారు, నా పని నేను కుర్చీలు వేసాను, వేసేవాళ్ళు లేకపోతే ఇది